మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పూట దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. రాజుల రెండవ గ్రంథము, 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందామండి. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతనిని బలవంతము చేసెను. కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. చాలండి. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే ఈ రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయంలోని 8వ వచనములో ఇక్కడ ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆమె పేరు ఏమిటని బైబిల్ చెప్తుందంటే ఆమె షునేమీయురాలు అంటుంది. ఆమె పేరు రాయిలా, ఆమె ఊరి పేరు రాశారు, ఆమె షునేయు పట్టణస్థురాలని. మరి ఆమెను గురించి బైబిల్ ఏం చెప్తుందంటే ఆమె గనురాలు, ఒక ఘనతను సంపాదించిన ఆవిడ. ఏమిటండి ఆమెలో ఉన్న ఘనత అంటే ఒక దైవజనులను ప్రేమించడం, ఒక దైవజనులను యొక్క కడుపును లేదా దైవజనుల యొక్క అవసరాలను తెలుసుకోవడం మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్న దైవజనుడి యొక్క అవసరం ఏంటి అంటే ఆయన పరిచర్యలో భోజనపు అవసరము అనేది ఏర్పడింది. మరి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ఆమె ఆ దైవజనుని చూచి ఆయనను బలవంతము చేసి మా ఇంటికాడ మీరు భోజనం చేయాలి అనే ఒక బలవంతపు యొక్క కార్యాన్ని జరిగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నేను ఈ వాక్యానికి తీయడానికి గల కారణం ఏంటి అంటే ఆమె ఏదో చేస్తుందో చెప్పడానికి కాదు, కానీ ఇక్కడ ఒక మాట నన్ను ప్రేరేపించింది. ఆ మాట ఏంటి అంటే ఆమె బలవంతము చేసినది అన్నారు. ఈ లోకములో ఈ పేరుకి కొన్ని అపార్థాలైన పేర్లు ఉండొచ్చు, కానీ బలవంతము అనగా ఫోర్స్ చేయడం. ఈరోజు సంఘము దైవజనుని ఏ విషయంలో ఫోర్స్ చేస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో కొన్ని రకాలైన బలవంతాలు ఉన్నాయి. ఒకటి, దైవజనుడి యొక్క అవసరమని ఎరిగిన ఆమె అయ్యగారు మొహమాట పడుతుంటే బలవంతము చేసేనను ఏం చేసినట్టు అవసరాన్ని తీర్చి. రెండోది చూడండి, యోబు గ్రంథం 32వ అధ్యాయం 18వ వచనములో మనం చదివితే యోబు గ్రంథం 32వ అధ్యాయం 18వ వచనం, అక్కడ యోబు స్నేహితుడైన ఒక వ్యక్తి చెబుతున్న మాట ఏమని అని మనం పరిశీలిస్తే చూడండి, అక్కడ రాస్తూ అంటున్నాడు, నా మనస్సు నిండా మాటలున్నవి, నా అంతరంగమునున్న ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది అంటున్నాడు. దేవుని యొక్క ఆత్మ కూడా ఏం చేస్తుంది అంటే బలవంతము చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక మనం చూస్తే ఇక్కడ ఇర్మియా భక్తుడు దేవుని దగ్గర నుంచి అందుకున్న మాటలను చెబుతూ ఓ చక్కటి శ్రేష్టమైన మాట రాస్తున్నాడు. యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని, నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి, నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు అంటున్నారు. దేవుడు కూడా ఇర్మియాని ఏం చేశాడంటే బలవంతము చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ మాటలు చదువుతూ ఉంటే నేటి సమాజం క్రైస్తవుల మీదకి వాడుతున్న ఒక పదం ఏంటంటే ఏమంటే వీళ్ళందరూ కూడా బలవంతపు యొక్క మత మార్పిడి చేస్తున్నారండి, వీరు మా మతంలోనికి రా, మా యొక్క దేవుని నమ్ముకో అని చెప్పి బలవంతాలు చేస్తున్నారండి అనే ఒక సుదభిప్రాయము ఈ ప్రాంతంలోను
ఆయా ప్రాంతాల్లోనూ ప్రజలు కనుగొంటున్నారు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో కూడా మనం చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనం చూస్తే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనం చదువుకుంటే, వారు వెలుచుండగా కురేనీయుడైన సీమోను ఒకడు కనబడెను. అతడు సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసేది. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనములో యేసుక్రీస్తు చేసిన మేళ్లకు ఆయనను బలవంతముగా రాజుగా చేయడానికి 6వ అధ్యాయం యోహాను సువార్త 15వ వచనం మనం చదివితే, యేసును రాజుగా చేయడానికి కూడా రాజుగా చేయుటకు వారు వచ్చి నన్ను బలవంతము పట్టుకొని పోచున్నారని యేసు ఎరిగి మరల కొండకు ఒంటరిగా వెళ్ళును అంటారు. కొంతమంది మనుష్యుల బలవంతం ఉంటుంది, కొన్ని చోట్ల దేవుని బలవంతం ఉంటుంది. ఈరోజు లోకానికి నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని ఆశపడుతున్నా. ఒక క్రైస్తవుడు ఎందుకు సువార్తను ప్రకటిస్తున్నాడు? ఒక క్రైస్తవుడు ఎందుకు దేవుని యొక్క మాటలను చెప్పడానికి ఇష్టపడి సిగ్గుపడకుండా, హేళన పడకుండా నలుగురికి దేవుని సువార్తను ప్రకటించుటకు ఎందుకు నడుము కట్టుకుంటున్నాడు? ఇంకో మాట చెప్పాలంటే, ఎందుకు దేవుని గురించిన వాక్యాలను బలవంతంగా బోధిస్తున్నారు? ఎవరి మతాలకు వారికి ఉన్నాయి కదా, ఎవరి యొక్క ఇష్టాలు వారికి ఉన్నాయి కదా. మరి ఎందుకు క్రైస్తవుడు అనేవాడు దేవుని యొక్క మాటలను, పత్రికలను, సువార్తను, సభలను ఏర్పాటు చేసి, ఈ లోకం అంటున్న మాటే బలవంతం చేసి మత మార్పిడి అని ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇది చేయడం పొరపాటు కదా. వాళ్ళు బలవంతం చేసేది ఏంటి అని కొన్ని వేళ ఒక అడిగితే, చూడండి, కొంతమంది సాక్ష్యం ఇచ్చారు ఎందుకు వాళ్ళు బలవంతం చేయాల్సి వచ్చిందో. కొన్ని మాటలు మీ ముందు పెట్టి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనం చదువుతున్నాను. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది, ఎలయనగా అందరి కొరకును ఒకడు మృతి పొందెను గనక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొందు తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిరనియు నిశ్చయించుకొనుచున్నాము అంటున్నాడు. వినండి, ఈరోజు లోకానికి, ఈ సభ్య సమాజానికి చెప్పవలసిన మొదటి మాట, ఎందుకండి క్రైస్తవుడు అని పిలువబడుతున్నవాడు సువార్తను ప్రకటిస్తున్నాడు, వాళ్ళన్నట్లుగానే బలవంతముగా మత మార్పిడి అనే ఒక నెపాన్ని ఎలాగైతే క్రైస్తవుల మీద మోపుతున్నారు? ఎందుకు అని అంటే ఒకటే కారణం, యేసయ్య ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమిటి యేసయ్య ప్రేమ అని అంటే, ఎవరునూ నశింపకూడదు, ఎవరునూ తాగుబోతుగా, ఎవరునూ తిరుగుబోతుగా, ఎవరునూ జోదగాలుగా, ఎవరునూ వ్యభిచారులుగా, ఎవరు పాపకారము చేత, ఏమండి జన్మతః పాపులుగా జన్మించిన మనము అలాంటి పాప నైత్యముతో మరణించకూడదని యేసు క్రీస్తు ప్రభువారు అనే ఒకడు నీ కొరకు మరణించాడని మన పురాణములు గాని మన వేదములు చెబుతున్నట్లు, పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం, తన రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగము అని చెప్పబడుతున్నట్లు, ఆయన ప్రభు అయిన క్రీస్తుగా భూలోకానికి వచ్చి మనుషులందరి పాపమును తన మీద వేసుకున్నాడు గనక, ఆయనను విశ్వసించకుండా, ఆయనను తెలుసుకోకుండా, ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అనే అవగాహన లేని ప్రజలకు అవగాహన తెలియచేయడానికి క్రీస్తు ప్రేమ, ఆయన శిలువ, ఆయన స్మరణ, ఆయన పునరుద్ధానము మమ్మల్ని బలవంతం చేస్తుంది. ఎవరికైనా ఒక ఒరిజినాలిటీ తెలిసినప్పుడు, ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు, ఎవరికైనా సమాచారం తెలిసినప్పుడు ఆ వ్యక్తి ఇతరులకు చెప్పకుండా ఉండలేడు. అది నలుగురికి ఉపయోగపడుతుంది అన్నప్పుడు, అది నలుగురికి మంచి చేస్తుంది అన్నప్పుడు. ఈరోజు చూడండి,
మనం వాట్సాప్లోను ఫేస్బుక్లోను మామూలుగా మంచిది చూడండి ప్రియులారా, కొన్ని ఫేస్బుక్లో ఏమైనా మంచి సమాచారం వచ్చిందనుకోండి, కరోనానో లేదా పలానా చోట ఉచితంగా మెడికల్ క్యాంపో, పలానా చోట ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు వెంటనే మన యొక్క పంచాయతీ వారు కానివ్వండి, మన యొక్క చుట్టుపక్కల పరిసర అధికారులు కానివ్వండి, ఆ సమాచారం ఒక డప్పు కొట్టే ఆయనకి చెప్పి, అయ్యా రేపు కోటాను లేదంటే కరెంటు బిల్లు కట్టించుకోవడము, లేదంటే పలానా చిన్న చిన్న విషయాలే నలుగురికి చెప్పాలి, నలుగురికి తెలియాలి, ఈ ఇన్ఫర్మేషన్ అందరికి వెళ్తే ఇది అందరికీ ఉపయోగపడుద్ది అని ఒక చిన్న అవగాహన కలిగించి ఒక కార్యక్రమాన్ని జరిగిస్తారే. ఈ చిన్న విషయంలో ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఏమండి, మనుషులు ఇబ్బంది పడకూడదని కరెంటు బిల్లు ఒకవేళ లేట్ అయితే 5 వేసుకొని మళ్ళీ పెదపోడు దాకా వెళ్ళి అక్కడ కట్టుకొని మనుషులు ఇబ్బంది పడకూడదని చెప్పి మన ఊరు వచ్చాడు, మన ప్రాంతానికి వచ్చాడు, మన దగ్గరికి వచ్చాడు అని చెప్పి ఏమండి ఒక చిన్న అనౌన్స్మెంట్ కోసమే ఆతృత పడతామే చెప్పడానికి. కానీ మనుషులందరూ నశించిపోతూ కర్మ పాపము జన్మ పాపముతో త్రాగుడు వ్యసనాలతో జూద వ్యభిచారాలతో మనుషులు నలిగిపోతుండగా, అరే బాబు మీ కొరకు ఒక ఆయన భూమి మీదకి వచ్చాడు, నీవు పొందవలసినది ఆయన పొందాడు, నీ కొరకు సిలువలో ఆయన వేలాడాడు, నీ కొరకు రక్తము చిందించాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, నీకు దేవుడు కాగలుగుతాడు, తిరిగి లేచాడు. దేవునికి మహిమ చెప్తాం, దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటి అంటే నిజము కంటే అబద్ధము ఈ లోకములో ఎక్కువ స్థానాన్ని సంపాదిస్తుంది కనుక ఏది నిజమో ఏది అబద్ధమో అన్న తెలియని ప్రజలకు నిజాన్ని ప్రకటించుటకు ఒక ఆతురత పడుతున్నాం. తెలుసుకోండి మనుష్యులారా, గమనించండి, ఆలోచించండి. మీ జ్ఞానం ఎక్కిపోతుంది లోకములో. దేవుడు అన్నవాడు ఉండవలసిన లక్షణాలు ఏంటి, దేవునికి ఉండవలసిన గుణగణాలేంటి, దేవుడు అన్నవాడి దగ్గర నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, దేవుడు అన్నట్టు వాడు ఒక మనుషుల జీవితంలోకి వస్తే ఎలాంటి అవలక్షణాలు పోయి లక్షణాలు పొందుతాడు ఎరిగిన మేము. ఎందుకో తెలుసా, ఒకప్పుడు నేను కూడా యేసు క్రీస్తుని ఎరగినప్పుడు తాగుబోతుగా, తిరుగుబోతుగా, జోదగాడిగా, వ్యభిచారిగా, ఎవరి రోడ్ల మీద తిరుగుతూ, సినిమా హాల్లో పడుంటూ, ఖైదీలు గుట్కాలు తింటూ, మందు తాగుతూ, వ్యసనాలకు అలవాటు పడిన వ్యక్తిని. కానీ ఒకానొక సమయమున యేసు క్రీస్తు ప్రభు వారు మాకు పరిచయం అయ్యారు. ఆయన యొక్క శిలువ మరణ పునరుద్ధానము, ఆయన కలువరి రక్తము మమ్మలను సంధించింది, మమ్మలను ప్రేరేపించింది, ఆయన వైపుకు ఆకర్షించింది. ఆయన ఏంటో తెలుసుకున్నాం, ఆయన గురించి చదివాం, ఆయన యొక్క వివరాలు తెలుసుకొని నాకంటే ఈ భూమి మీదకి నా కొరకు వచ్చిన వాడు ఎవరైనా ఉన్నాడు అంటే ఆయన పేరు నేను ప్రకటిస్తున్నా, జీవము కలిగిన యేసయ్య అని చెప్పడానికి. ఆయన ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. నన్ను మార్చిన దేవుడు మీ బతుకులు మార్చగలడు, నన్ను మార్చిన దేవుడు మిమ్మల్ని మార్చగలడు. ప్రియ తల్లి చెల్లి, భర్తతో, పిల్లలతో, ఆర్థిక పరిస్థితులతో, అవమానాలతో ఈ వాక్యాన్ని వింటూ, ఈ మాటలు వింటూ నా జీవితం కూడా అలాగే ఉంది, దైవజనుడా మా బతుకులు కూడా అలాగే ఉన్నాయి అని అనుకుంటున్నావేమో. నువ్వు ఉన్న చోట నిలబడి యేసయ్యా నన్ను కరుణించు, యేసయ్యా నన్ను దీవించు, నీవు అందరి దేవుడు అంట కదయ్యా. ఎంతవరకు నేను పలానా తక్కువ జాతి వారికి అనుకున్నానయ్యా, పలానా తక్కువ మతస్థులకు అనుకున్నాను, వాళ్ళు దేవుడు, వీరు దేవుడు, ఫారం దేవుడు, పలానా దేవుడు అనుకున్నాను. కానీ ఇదిగో దైవజనుల యొక్క ఆత్మ ఘోష, ఆయన ప్రేరేపణ, ఆయన ప్రేమ ఈ మైక్ యంత్రం ద్వారా వినబడుతుండగా ఆయన ప్రేమను బలవంతం చేస్తుంది. ఆయన గురించి తెలుసుకోవాలని, ఆయన నమ్మట్లేదు నేను, ఆయన గురించి తెలుసుకో. ఆయన భూలోకానికి ఎందుకు వచ్చాడో తెలుసుకో, ఆయన ఎందుకు భూలోకానికి వచ్చి మరణించాడో తెలుసుకో. మీరు అంటున్నారే 3 మేకులు పీక్కోలేని వాడు ఏం దేవుడయ్యా అంటున్నాడు. అసలు 3 మేకులు ఎందుకు తీసుకోలేదో ఎందుకో ఏమాత్రమే ఆలోచించావా? సిలువ లేకపోతే మనుషులకి విలువ లేదు. సిలువ మరణం మనుషుల ప్రాయశ్చిత్తం. కాబట్టి ఆయన ఈ భూలోకంలో పుట్టిన ఆయన నీ కొరకు సిలువ యాగం అవ్వడానికి 1 కోడా దెబ్బలు చేత ఒళ్ళంతా రక్తసిక్తులమై నీ కొరకు మరణించడానికి వచ్చిన యేసయ్య నీ కోసం ఏ పని చేస్తున్నాడో ఒక అవగాహన లేకపోతే, ప్రతిదాన్ని మనుషులు తెలుసుకోవాలని ఇష్టపడేది మనుషులము
దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి మట్టిగా ఎందుకు తెలుసుకోలేకపోతున్నారని ఒక ప్రేమ, ఒక బాధ, నా సహోదరుడు నశించిపోతున్నాడే, నా యేసు ప్రేమ తెలియకుండా ఒక మనిషి అన్యాయంగా భూలోకంలో చనిపోతున్నాడని ఒక ఆతృత మమ్మల్ని ఏం చేస్తుందంటే క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. ఆయన గురించి ప్రకటించాలి, ఆయన గురించి తెలియచేయాలి, ఆయన గురించి చావడానికైనా ఎందుకు సిద్ధపడుతున్నామంటే చావు అనేది మనుషులు ఈ లోకంలో ఆపగలదేమో కానీ చనిపోయిన తర్వాత అసలైన జీవితం స్టార్ట్ అవుతుంది. అక్కడ నేను యుగయుగాలు తరతరాలు నిత్యము పరలోకం అంటే ఏంటో, పుణ్యలోకానికి ఎలా వెళ్ళాలో నాకు తెలుసు గనక చావుకైనా సిద్ధపడుతున్నాం. మీరు చీకొట్టినా ఎందుకు మేము అసహించుకోవట్లేదు, మీరు మమ్మల్ని కొట్టినా ఎందుకు మేము బాధపడలేదు అంటే క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. క్రీస్తు ప్రేమ మీకు సువార్తను ప్రకటించాలని, మీకు తెలియచేయాలని, తెలుసుకుని అనేకులు బాగుపడాలని ఒక తాపత్రయం దేవుని వాక్యము మమ్మల్ని బలవంతం చేస్తుంది. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదివితే పౌలు భక్తుడు గలతీ సంఘానికి మాట్లాడుతున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడు, ఇక జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను. ఈ మాటలు ప్రకటిస్తా ఉంటే మరి వీళ్ళకి పైచ్యం పట్టిందిరా, వీళ్ళకి మత పిచ్చి వచ్చేసిందిరా, వీళ్ళకి ఇంతేరా, వీళ్ళకి అంటూ ఒకవేళ అవగాహన లేకుండా మాట్లాడుతున్నామేమో. అందుకని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకు దేవుని వాక్యాన్ని మీకు తెలియజేస్తున్నాం అంటే జీవించుచున్నవాడుని నేను కాదు, యేసయ్య నాలో జీవిస్తున్నాడు. నా మట్టికి నేను చెప్పాలంటే నాకు తాగుబోతుతనానికి, నా తిరుగుబోతుతనానికి ఏనాడో చచ్చూరుకోవాలి, ఏనాడో మరణానికి వెళ్ళిపోవాలి. కానీ యేసయ్య నా కొరకు సిలువలో మరణించాడు గనక, నా బదులుగా మరణించాడు గనక నాకు రావాల్సిన శిక్ష తాను తీసుకొని 2024 సంవత్సరాల క్రితమే మరణించాడు, నా కోసం వెల చెల్లించాడు. ఎప్పుడో 2024 సంవత్సరాల క్రితం వెల చెల్లిస్తే ఇప్పుడు మనం చేసిన పాపాలకి పరిహారం అవుతుందా అనొచ్చేమో. ఎందుకు అవుతుంది అంటే ఇప్పటికీ ఆయన మన మధ్యనే ఉన్నాడు. వెళ్ళిపోయిన దేవుడు కాదు, పలకని దేవుడు కాదు, మాట్లాడని దేవుడు కాదు. ఆయనతో మాట్లాడాలనుకుంటే ప్రభువా నాతో మాట్లాడు అని అడిగితే నీతో మాట్లాడే దేవుడు. ఆయన నేటికి సజీవుగా ఉన్న దేవుడు, సజీవుని యొక్క మొరను ఆలకించే దేవుడు, బ్రతికి ఉన్న దేవుడు. ఆయన రక్తము కూడా నేటికి సజీవముగా ఉందని, ఆ రక్తములో మన పాపాలు కడగబడుతున్నాయని వేదము చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. పిల్లలు మొట్టమొదటి అవగాహన, మొట్టమొదటి అనుభవాన్ని మనం గమనించిన వారమైతే ఎందుకండి ఇంత బలవంతపు కార్యాలు అంటే యేసయ్య ప్రేమ నీ కొరకు చనిపోయిందని చెప్పడానికి, నీ కొరకు మరణించాడని చెప్పడానికి, నీ పాపాలన్నీ తీసివేయబడ్డాయని చెప్పడానికి నన్ను బలవంతం చేస్తుంది. క్రీస్తు ప్రేమ నిన్ను బలవంతం చేయాలి. ఆ ప్రేమను రుచి చూచిన వాడికి అది బలవంతము కాదు కానీ సమాచారంగా మారుతుంది, అవగాహనగా మారుతుంది. ఎవరి తాగుబోతుడు కూర్చోబెట్టి చెప్పాలి, నువ్వు తాగడం వల్ల నీ కుటుంబం నాశనం అవుతుంది అని చెప్పడం ఒక అవగాహన. కొంతమందికి అవగాహన కోల్పోతారు, విచక్షణ జ్ఞానం పోతారు. కారణం ఏంటంటే ఆ మందు వాళ్ళకి అలా ప్రభావితం చేస్తుంది. అందుకని కౌన్సిలింగ్ ఇస్తారు, భార్యాభర్తల మధ్య కౌన్సిలింగ్ ఇస్తారు. ఎవరిని ఇతర కార్యక్రమాలు కౌన్సిలింగ్ అనేది దేనికి అంటే తెలియని సమాచారాన్ని తెలియచేయడానికి. అది తప్పు అనుకుంటే అది మన పొరపాటే. అందుకని క్రీస్తు ప్రేమ సువార్తను ప్రకటించడానికి, నీ కొరకు మరణించాడని చెప్పడానికి, నీ కొరకు చనిపోయాడని చెప్పడానికి మమ్మల్ని ఏం చేస్తుందంటే బలవంతం చేస్తుంది. ఇక రెండో అనుభవం దగ్గరికి వద్దాం ప్రియులారా. లూకాసు వార్త ఇక రెండో విషయం ఏంటి అంటే లూకాసు వార్త 16వ అధ్యాయం 16వ వచనం 16 యోహాను కాలమందు ధర్మశాస్త్రము ప్రవక్తలను ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుచున్నది. ప్రతివాడును ఆ రాజ్యములో బలవంతముగా జ్వరపడుచున్నాడు. గమనించండి, ధర్మశాస్త్ర కాలములలో ఈ యొక్క దేవుని రాజ్యముల గురించిన అవగాహన లేదు. కానీ ఎప్పుడైతే కృపాకాలం వచ్చిందో,
ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మరణించి సిలువ వేయబడి చనిపోయి పునరుద్ధానుడే తిరిగి లేచాడో మన కొరకంట పరలోక రాజ్యం అనే దాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. దాన్ని మన హైందువులు కానీ మన ఇతర భాషలు చెప్పేది ఏంటంటే స్వర్గము, పుణ్యలోకము, పరలోకము అని పేర్లు పెడుతూ వచ్చారు. ఇప్పుడు ఎందుకండి దేవుని యొక్క బలవంతం లేదా ఎందుకంటే క్రైస్తవులు బలవంతంగా చేస్తారంటే మనమందరము కూడా స్వర్గానికి వెళ్ళాలని, మనమందరము కూడా నరకము తప్పించబడాలని. అసలు నరకాన్ని ఎందుకు తప్పించబడాలి అంటే నరకము మనుషులను కాల్చివేస్తుంది. చనిపోయిన దేహం చితి కాల్చివేస్తుందేమో కానీ చనిపోయిన తరువాత ఆత్మఘోష అనేది ఒకటి ఉంటుంది. ఆత్మ ఘోషించకుండా ఉండాలి అంటే బ్రతుకుండగానే ఆత్మ పరమాత్మ యొక్క అనుసంధానం అవ్వాలి. పరమాత్ముడితో ఒక మమేక్యం అవ్వడానికి నేటి కాలమందు చేసే ఈ పూజలు, చేసే ఈ ప్రార్థనలు, చేసే ఈ యాగాలు ఇవన్నీ దేనికయ్యా అంటే స్వర్గ ప్రాప్తి కొరకే, స్వర్గ ప్రాప్తి కొరకే. అయితే ఆ ప్రాప్తి ఎలా పొందుతాం? ఈరోజు చాలా మందికి ఓ చోటకి వెళ్తే ఒక స్థలానికి వెళ్తే స్వర్గ ప్రాప్తి అనుకుంటారు. ఫలానా ఉపవాసం చేస్తే స్వర్గ ప్రాప్తి, ఫలానా నియమాలు చేస్తే స్వర్గ ప్రాప్తి అనుకుంటారు. కానీ పాపాలు క్షమించబడాలి. పాప విమోచన లేకుండా, పాపాలకు విమోచన లేకుండా ఏ వ్యక్తి స్వర్గ ప్రాప్తికి వెళ్ళడు. ఎంత పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నోములు చేసినా, ఇంకెన్ని చేసినా, ఎన్ని పొర్లు దండాలు పెట్టినా మనిషి పాపం పోవాలంటే ఖచ్చితంగా నోటితో ఒప్పుకోవాల్సిందే. ఇది ఏ వేదమైనా చెప్తుంది, ఏ మతమైనా చెప్తుంది. నోటితో ఒప్పుకోకుండా ఏ వ్యక్తి కూడా పాపాల నుండి విమోచన పొందలేడు. ఆఖరికి కోర్టు అయినా సరే నువ్వు చేసిన శిక్ష చెప్పి ఆ శిక్షను అనుభవిస్తేనే తప్ప ఆ శిక్ష నుంచి మనం బయటపడలేం. అలాగే నీ కొరకు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సమాచారాన్ని ఎందుకు నీ దాకా వస్తుందంటే నువ్వు చేసిన శిక్ష నువ్వు నోటితో ఒప్పుకుంటే చాలు. ఆయన కలువరి రక్తం నిన్ను నిలువెల్లా కడిగి ఆయన పరలోక రాజ్యానికి నిన్ను నన్ను వారసునిగా చేస్తారని నేను చెబుతున్న బైబిల్ చెప్తుంది. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన అనేక మంది ప్రియులారా వాటిని అనుభవించాలని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? బైబిల్ ఒక్కటే చెబుతుంది, మనుషుల యొక్క పాపాలు క్షమించబడితే పరలోకానికి వెళతారు అని. ఈరోజు చాలా మంది ఇది తప్ప అన్నీ చేస్తున్నాం కానీ ఈ పని చేయట్లా. ఎందుకండి మేము ఇలాంటి దేవుని సువార్త ప్రకటిస్తున్నామంటే మనుషుల్లో ఉన్న పాపాలు పోవాలంటే పశ్చాత్తాపడాలి, కన్నీళ్లు కార్చాలి, ప్రభు యొక్క రక్తములో కడగబడి దేవుని రాజ్యంలో పరిశుద్ధులుగా నిలబడితే నరకము నుండి తప్పించుకొని పరలోక రాజ్యానికి వారసులు అవుతారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మనందరము దేవుని రాజ్యంలో ప్రవేశించాలని, ఎవరు నశించిపోకూడదని, ఎవరు నరకానికి వెళ్ళకూడదని, అగ్ని ఆరదు పొరుగు చావని ఆ నిత్య వేదనకరమైన అగ్నిగుండములోనికి వెళ్ళకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది గనక మేము తెలుసుకున్నాము గనక ఆ దారి మాకు తెలుసు గనక బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తుకి ఎలా సాధ్యమైనది అంటే యోహాను సువార్త 14:6 నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరినో తండ్రి యొద్దకు చేరలేరు. అంటే వెళ్ళొచ్చిన వాడికి దారి తెలుసు, వెళ్ళని వాడికి దారి తెలియదు. మరి వెళ్ళొచ్చిన వాడు ఎవరైనా ఉన్నారా ఈ భూమి మీద అంటే యేసుక్రీస్తు ప్రభువు భూలోకంలో జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి మనిషిలాగా చనిపోయి ఆయన స్వర్గానికి వెళ్ళి తిరిగి మళ్ళీ పునరుద్ధానుడు తిరిగి లేచి వచ్చి ఇదిగో నేను వెళ్ళొచ్చాను, నేనే చనిపోయి తిరిగి లేచాను, అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు. నరకానికి వెళ్ళేవారు ఎవరో, స్వర్గానికి వెళ్ళేవారు ఎవరో తెలుసుకోవాలంటే ఒకే ఒక ద్వారి, నా ద్వారా తప్ప. అందుకని ప్రియులారా ఇది చాలా మంది ఇష్టపడరు. యేసు ప్రభు ఒక్కడేనంట అంటారు. అవును, వెళ్ళొచ్చిన వాడికి దారి తెలుసు, వెళ్ళని వాడికి ఏం తెలుస్తుంది? ఈ లోకంలో ఎవరు చెప్పారా మేము వెళ్ళొచ్చామండి మీరు కూడా ఇలాగే వెళ్ళండి అని? వెళ్ళొస్తే అందరూ ఆ దారినే వెళ్ళేవారేమో, కానీ లోకానికి తెలియట్లేదు ఎలా వెళ్ళాలో. పరలోకం స్వర్గానికి ఎలా వెళ్ళాలో ఆవిడ పలానా ఆవిడ ఇలా చేసిందంట, మేము కూడా అలా చేయాలని కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. పలానా ఆయన ఇలా చెప్పాడంట అని ఇలా కార్యక్రమం చేస్తాం, కానీ ఎంతవరకు అది నిజం అంటే చెప్పలేని పరిస్థితి. కానీ బైబిల్ గ్రంథం చెబుతుంది నమ్మి ప్రభువుని తెలుసుకోండి,
నమ్మిన వాడు దేవుని రాజ్యానికి వెళ్తాడని మార్కు సువార్త 16:16 మనం చూస్తే ప్రియులారా, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ప్రభువుని నోడుతూ ఒప్పుకొని ఆయన దగ్గర పశ్చాత్తాపడి కన్నీరు కార్చి పాపాలు క్షమాపణ పొంది క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధ మనస్సుతో శుద్ధ హృదయముతో, అందుకనే క్రైస్తవుడి యొక్క మాలాధారణ 365 రోజులు తను బ్రతికినంత కాలం. క్రైస్తవులు ఎందుకంటే నిష్టగా ఉంటారు, ఎందుకంటే ప్రసాదాలు తినరు, ఎందుకంటే పలానా పెడితే కొన్నిటికి అడ్డు పెడతారు అంటే మేము మాలలో ఉన్నాం. 40 రోజులు మాలేసుకుంటేనే నిష్ట 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 అని గొప్పగా చెప్తామే. మేము 365 రోజులు బ్రతికిన కాలము నిత్యమాల, పరిశుద్ధతే మా ఆకాంక్ష. ఏది పడితే తినడానికి లేదు, ఏది పడితే అక్కడికి వెళ్ళడానికి లేదు, ఎక్కడ పడితే అక్కడ జీవించడానికి లేదు. కారణం క్రైస్తవుడు పరిశుద్ధత అనే మాలలో ఉన్నాడు. ప్రాణం పోయేంత వరకు మాట తప్పకుండా, పాపమును చేయకుండా పరిశుద్ధంగా జీవించే చావాలి. ఇది క్రైస్తవుడుకున్న గొప్ప ఆధ్యాత్మిక విషయం. వినేవాడికి, చేసేవాడికి, ఏమండి చూసేవాడికి మీరు అనిపించచ్చేమో, కానీ నేను గుండె మీద చేసుకొని చెప్తాను, ఇప్పటికిప్పుడు నేను చచ్చిపోయినా పరలోకం నా కొరకు ఎదురు చూస్తుంది. నిత్య ప్రభు ఆయన రాజ్యంలోనికి నన్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాడు. కారణం నా పరిశుద్ధత, నేను కలిగిన నియమ నిష్టలు అలాంటివని చెప్పడానికి ఏ సందేహం లేకుండా గుండె మీద చేసుకొని చెప్పగలను. అందుకే నేను బలవంతంగా చెప్తున్నాను, లేదా ఇదిగో మీరు తెలుసుకోవడానికి చెప్తున్నాను. యేసయ్య పరలోక రాజ్యం అనేది ఒకటి ఉంది. మనమందరము ఆ స్వర్గ ప్రాప్తికి చేరాలి అంటే యేసు ఒక్కడే దారి, ఆయన తప్ప మరొక మార్గం లేదు. మూడోది మనం గమనించిన వారమైతే, ఎందుకు అని చూసిన వారమైతే, యోబు గ్రంథం 32:18 మనం చదువుకున్నాం. యోబు గ్రంథం 32:18. నా మనస్సు నిండా మాటలున్నవి, నా అంతరంగమునున్న ఆత్మ నన్ను బలవంతం చేయించినది. నా మనస్సు తెరవబడిన ద్రాక్షరసము తిత్తుల వలె ఉన్నది. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. మనం ఆ పై వచనాలు కూడా చదువుకుంటే, మనము చేయుచున్నది మంచి పని గనుక అనే మాట మనం చూస్తాం ప్రియులారా. ఆ పై వచనాలు, కింద వచనాలు దేవుని ఆత్మ, దేవుని సేవకులు ఎందుకు బలవంతం చేస్తున్నారంటే, మనం చేసేది చెడ్డ పని అయితే దేవుని ఆత్మ మనకు సహకరించడు, దేవుడు మనకు సహకరించడు. మరి దేవుడు ఎప్పుడు మనకు సహకరిస్తాడంటే అది మంచి పని అయితేనే. మంచి పని అయితేనే. ఏంటా మంచి పని? మీరు మత్తయి సువార్త 14:22 వచనం, మత్తయి సువార్త 14:22 వచనం. యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికి 3 రోజులు సువార్త ప్రకటించి వచ్చిన వారందరికీ ఏమైనా పెట్టాలి అని ఆలోచన చేస్తే, ఒక చిన్నపిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉంటే 5,000 మందికి సమకూర్చినట్లు ప్రార్థన చేసి 5,000 మంది తినగా 12 గంపలు ఎత్తారు. ఆ సాయంకాలం శిష్యులు అంటున్నారు, అయ్యా మరి ఏంటి పరిస్థితి అంటే, నేను ఇక్కడే ఉంటాను కానీ మీరు వెళ్ళండి. శిష్యులందరూ 12 మంది కూడా వాడ ఎక్కారు. ఆ వాడ ఎక్కి వెళ్తున్నారు. శిష్యులు ఎవరయ్యా అంటే జాలర్లు. వారందరూ కూడా వల విసిరి చేపలు పట్టేవారు సముద్రాలు. అలాంటి వారు సైతం కూడా అర్ధరాత్రి వేళ తుఫానికి భయపడిపోతున్నారు. గాలి వారికి పడవ కూలిపోద్దేమో అని భయపడుతుండగా యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ భయాన్ని తొలగించడానికి ఆయన నీటి మీద నడుచుకుంటూ వచ్చాడు. కొంతమంది ఆయన దెయ్యమేమో అనుకుంటే ఆయన దగ్గరికి వచ్చి నేనే అని చెప్పినప్పుడు వాళ్ళందరూ, ప్రభువా మా కోసం వచ్చావా, ఎందుకు వచ్చావో అని ఒకవేళ అడిగితే, ఇది మంచి పని, ఎవరు నశించిపోకూడదు, మీరందరూ ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఒక మంచి పని కోసం ఆయన ఒక మంచి కార్యాన్ని జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. పేతురు కూడా, ప్రభువా నేను కూడా మీలా నడవాలనుకున్నాడు, అది మంచి పని కనుకనే దేవుడు కూడా పేతురుని సముద్రం మీద నడవడానికి అవకాశం ఇచ్చాడు. కానీ పేతురు గాలి వైపు చూసి మునిగిపోయినా ప్రభు హస్తం పట్టుకుని పైకి లేపి అవిశ్వాసులు కాక విశ్వాసులు ఉండమని గద్దించినట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని మంచి విషయాలకి కొన్ని శ్రమలైన తప్పు, ఒక మంచి పని చేసేటప్పుడు అవమానాలు తప్పు, ఒక మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు ప్రియులారా నిందలు తప్పు, రాళ్ళు వేసేవారు తప్పరు. అయినా ఇది మంచి పని గనక, సువార్త ప్రకటించడం మంచి పని గనక, అందరినీ దరికి చేర్చాలి గనక, అందరికీ గమ్యమేంటో తెలియాలి గనక, గమ్యము తెలియని అయోమయ జీవిత పడవల్లో మునిగిపోతున్న వారికి యేసుక్రీస్తు అనే నావను ఎక్కించి వారిని దరికి చేరుస్తున్నాం. 107వ కీర్తన ఉంటుంది, మనం చదువుకుని ఇశ్రాయేలు అంట దేవుడు దరికి చేర్చును అనే మాటలు ఎక్కువ చూస్తూ ఉంటాం. దరికి చేర్చడం అంటే
ఎక్కడికి వెళ్ళాలో తెలియతున్న మనుషులకు గమ్యానికి చేరడం. పడవ మీద వెళ్ళేవాడికి గట్టు లేకపోతే ఎన్ని రోజులు ఉంటాడు పడవ మీద? ఎన్ని రోజులు ఉండగలడు? అదే గట్టు చేరితే ఏదో తినో తాగో బతుకుతాడు. మనుషులు ఈరోజు గమ్యం లేని ప్రయాణాలు చేస్తున్నారు. దేవుడు ఉన్నాడు కానీ ఎవరో తెలియక, ఏం చేయాలో తెలియక, ఎలా ఆచరించాలో తెలియక, ఏ పద్ధతుల వైపు తెలియాలో తెలియక, మనుషులు కల్పించినవి కొన్ని, ఏమండి అధికారులు కల్పించినవి కొన్ని, వాటిని పాటిస్తూ వాటిని పఠిస్తూ అది నిజమో ఒప్పో గొప్పో తెలియక అయోమయ పడుతున్న మనుషులకు స్వయంగా దేవుని చేతి రాత ద్వారా రాయబడిన ఈ బైబిల్ గ్రంథం చెబుతుంది, దానికి చేరాలంటే యేసుక్రీస్తు ఒకడే మార్గం, ఆయన తప్ప మరొక మార్గం లేదు గనక ఆయన సేవకుడిగా తెలియజేస్తున్న సువార్త యొక్క పరమార్థం ఏంటంటే క్రీస్తుని ఎరగండి. అది మీకు బలవంతం అనిపించవచ్చు, అది మిమ్మల్ని క్రీస్తు వైపు తిప్పడానికి కలిగిన ఒక మతోన్మాదం అనిపించవచ్చు, కానీ నేను చెప్తున్నాను అదొక సమాచారం, ఉపయోగపడే సమాచారం. సముద్రానికి ఎప్పుడు లైట్ హౌస్ ఎందుకు ఉంటుందంటే గమ్యము తెలియని వాళ్ళకు ఆ వెలుతురు గమ్యాన్ని చూపుతున్నట్లు నేను ఒక మధ్యవర్తిని, నేను ఒక వెలుగుని. ఎందుకంటే నా యేసయ్య మధ్యవర్తి, నా యేసయ్య వెలుగు, ఆయన దీపస్తంభం గనక తెలియని వారికి గమ్యాన్ని చేర్చి నా యేసు యొక్క గమ్యాన్ని చేర్చడానికి మనందరి కొరకు నీ పక్షమున నిలబడుతూ ఈ మాటలు చెప్తున్నాను. అందుకే బలవంతము అనే మాట మేలులో చెప్పడానికి దేవుడి గొప్ప అవకాశం ఇచ్చాడు. యేసయ్య ప్రేమ నేను బలవంతం చేస్తుంది, ఆయన రాజ్యానికి నడిపించడానికి మేము బలవంతం చేస్తున్నాం. ఆయనతో పాటు ఆయన రాజ్యంలోనికి తెలుసుకోవడానికి, దరి చేరడానికి, గమ్యము తెలియడానికి మనుషులను ఈ కార్యక్రమాలు జరిగిస్తుంటే దీనిని తెలియని వారు బలవంతపు కార్యాలు అంటూ టైటిల్ పెడుతున్నారు. కాబట్టి గమనించండి, నిజమేంటో తెలుసుకోండి. టెక్నాలజీ పెరుగుతుండగా టెక్నాలజీ ఎదిగిన మనము అన్నీ తెలుసుకుంటున్నాం కానీ దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నాం. దేవుణ్ణి తెలుసుకోండి, ఎరగండి, నమ్మండి, విశ్వసించండి, నోటితో ఒప్పుకోండి, ఆయన రాజ్యానికి వారసులు కండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె తలవంచులు ప్రార్థన చేసుకుందాం.